నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం ఆట వెలది పద్యపాదానికి గణ విభజన చేసి చూద్దాం. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలవాడు. ఈ పద్యపాదానికి గణ విభజన చేసి చూద్దాం. నో దీర్ఘం లేదు, లఘువు, దీర్ఘం లేదు, లఘువు. ఇక్కడ కూడా దీర్ఘం లేదు, లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందుండడం వల్ల వే అనేది గురువు అయింది. రిమ్ సున్నతో కూడింది కాబట్టి గురువు. చి దీర్ఘం లేదు, లఘువు. నో దీర్ఘం ఉంది కాబట్టి గురువు, దీర్ఘం లేదు, లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందుండడం వల్ల నా అనేది గురువు అయింది. ఊకి దీర్ఘము గురు లక్షణాలు ఏం లేవు కాబట్టి లఘువు. ఇక్కడ దీర్ఘం లేదు, లఘువు. జూ దీర్ఘం ఉంది కదా, గురువు. ఇక్కడ దీర్ఘం లేదు, లఘువు. కడుపు మూడింటికి కూడా గురు లక్షణాలు ఏమీ లేవు కాబట్టి మూడు కూడా లఘువులే అవుతాయి. నిమ్ సున్నతో కూడింది కాబట్టి గురువు, దీర్ఘం లేదు, లఘువు. ఇక్కడ మూడింటికి కూడా దీర్ఘం కానీ గురు లక్షణాలు ఏవి కూడా లేవు కాబట్టి మూడు లఘువులే అవుతాయి. ఇక్కడ కూడా సేమ్, మూడు కూడా లఘువులు. ఇక్కడ వా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. డు దీర్ఘం లేదు, లఘువు. ఇప్పుడు గణ విభజన చేశాం కదా, వీటికి గణాల పేర్లు ఎలా పెట్టాలో చూద్దాం. ఈ ఆటవేల్ది పద్యంలో అన్నీ కూడా సూర్యగణాలు ఇంద్రగణాలే వస్తాయని చెప్పుకున్నాం కదా, అవేంటో చూద్దాం. మూడు లఘువులు వస్తే అది నగణం, అంటే ఇవి సూర్యగణం అవుతుంది. ఇది గురువు లఘువు వస్తే హగణం. ఇక్కడ కూడా గురువు లఘువు వచ్చింది, హగణం. గురువు లఘువు గురువు వస్తే రగణం, ఇది ఇంద్రగణం. లఘువు లఘువు గురువు లఘువు, ఇది సగణం, సలము. లఘువు లఘువు గురువు వస్తే అది సగణము, సగణం మీద లఘువు వస్తే అది సలము. సగణం మీద లఘువు వచ్చింది కదా కాబట్టి ఇది సలం అవుతుంది. ఇక్కడ మూడు లఘువులు నగణం. గురువు లఘువు వస్తే హగణం, మూడు లఘువులు నగణం. ఇక్కడ కూడా మూడు లఘువులు నగణం. గురువు లఘువు వస్తే అది హగణం. ఇందులో యతి మైత్రి వచ్చేసి నో మొదటి అక్షరానికి నాలుగవ గణం, మొదటి అక్షరానికి యతి మైత్రి. రెండవ పాదంలో కూడా మొదటి అక్షరానికి నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. ధన్యవాదములు.